హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ హోటల్ స్టైల్లో పల్లి కొబ్బరి చట్నీ తయారు చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. కరుణాస్ కుకింగ్ ఛానల్లో టిఫిన్ చట్నీస్ ఇంకా 5 నిమిషాల్లో సింపుల్గా తయారు చేసుకునే చట్నీ రెసిపీస్ కూడా ఉన్నాయి. ట్రై చేసి చూడండి. వీడియో లింక్స్ని పైన ఐకార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. ఇంకా కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పల్లి కొబ్బరి చట్నీ తయారు చేయడం కోసం ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేడి చేసుకుని అరకప్పు వరకు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే పల్లీలు లోపలంతా కూడా వేగుతాయి కాబట్టి చట్నీ టేస్టీగా ఉంటుంది. పల్లీలు కొంచెం వేగిన తర్వాత పల్లీలు చిటపటమంటూ కొంచెం పగిలినట్టుగా అవుతాయి. అప్పుడు 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు చక్కగా వేగి ఎండుమిరపకాయలు కూడా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన పల్లీలు ఎండుమిరపకాయలు మిక్సీ జార్లోకి వేసుకుని ఇంకా కొంచెం ఫ్రెష్ కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నప్పుడు 1/3 కప్పు కొబ్బరి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా దీనిలోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఇంకా పొట్టు వలిచిన వెల్లుల్లి రెమ్మలు 5 తీసుకోవాలి. ఇంకా చిన్నది చింతపిక్కంతా చింతపండు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1/4 కప్పు వరకు నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ గట్టిగా అనిపించినట్టయితే ఇంకొంచెం నీళ్లు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీని గట్టిగానే రుబ్బుకోవాలి. పల్లీలు మాత్రమే వేసుకుని చేసుకుంటే బాగా స్మూత్గా బాగా మెత్తగా వస్తుంది. కానీ కొంచెం కొబ్బరి వేసాం కాబట్టి టెక్స్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు పల్లి కొబ్బరి చట్నీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మిక్సీ జార్లోకి కొన్ని నీళ్లు వేసుకుని కలుపుకుని ఆ నీళ్ళని ఈ చట్నీలో వేసేసుకోవాలి. చట్నీ ముందే పలచగా చేసాము అంటే ఇలా నీళ్లు వేసినప్పుడు ఇంకొంచెం పలచబడిపోతుంది. అందుకని ముందు కొంచెం గట్టిగానే చేసుకుని ఇలా నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము. పల్లీలు వేయించుకున్న ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని 3 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ప్యాన్కున్న వేడికి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. పోపు చక్కగా వేగిన తర్వాత పల్లీ చట్నీలో వేసేసుకుని కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీ, దోశ, ఉప్మాలోకి కూడా కాంబినేషన్గా బాగుంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.